అండి అందరికీ నిన్న సండే చిన్న మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సండే అంటేనే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా, అందుకోసమని అనేసి మా వారైతే పచ్చినత్తలు అయితే తీసుకుని వచ్చారు. వీటితో పులుసు కానీ ఫ్రై కానీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ సండే నిన్న ఇవి తీసుకుని వచ్చారు, కానీ నేనైతే చేయలేదండి వంట అయితే. ఎందుకు అంటే మాకు విఘ్నేశ్వరి దగ్గర అన్నదానం ఉంది. అవి అయితే మా వారు మర్చిపోయి ఇంకైతే మార్నింగ్ వెళ్ళి ఫిష్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఇంకా వాటిని అయితే వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వలేదు, అందుకోసం నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనకి మంగళవారం బుధవారం తినొచ్చు కదా అనేసి నేనైతే క్లీన్ చేసేసుకున్నాక ఇలా డీప్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నేనైతే వినాయక చవితికి చీరలన్నీ బయటకు తీసేసాను. ఆ చీరలు అయితే వాష్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే రోజు వర్షాలే పడుతున్నాయి కదా, అందుకోసమని అనేసి ఇంకైతే వాటిని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇలా వాష్ చేశానో లేదో మార్నింగ్ కొంచెం ఎండెక్కింది, అలా అనేసి మొత్తం చీరలన్నీ వాష్కి అయితే వేసుకున్నాను. కానీ తర్వాత అయితే ఫుల్గా మేఘాలు అయితే కమ్మేసాయి. అసలు అబ్బా ఇప్పుడు ఎలా వీటిని ఆరబెట్టేసుకోవాలనుకున్నాను, కానీ ఎండ అయితే ఎక్కింది మంచిగా, అయితే బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట. సండే వచ్చిందని అంటే మామూలు రోజుల కన్నా ఎక్కువ పని ఉంటుంది కదా, రోజంతా పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే, అంత పని ఎక్కువ ఉంటుంది. ఇంకా కిందకు వచ్చినాక మార్నింగ్ అదే మా వారికి బాక్స్ పెట్టాను. ఇంకా ఆ గిన్నెలు టిఫిన్ గిన్నెలు అన్ని వాటన్నిటిని వాష్ చేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే 1:30 అలా అవుతుంది అప్పటికి. ఇంకా అందుకోసమని ఇంకా ఆంటీ వాళ్ళు తొందరగా రా, ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. ఇంకా అందుకోసమని నేను మా అబ్బాయి కలిసి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవి భోజనాలు ఎక్కడ అవుతున్నాయి అంటే మా కమ్యూనిటీ హాల్లోనే అవుతున్నాయి. మేము రోజు యోగాకి వెళ్తాం కదా, అక్కడేని. వినాయకుడు పెట్టేది వేరే పార్కు, ఇక్కడ ఉన్న అదే భోజనాలు పెట్టేది కమ్యూనిటీ హాల్ అనమాట. ఇక్కడ మేము రోజు యోగాకి వస్తాం కదా, అదే పార్క్ అనమాట. ఇక్కడికి వచ్చినాక ఫుల్ అయితే జనాలు అయితే ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చారు, కానీ ఫ్రెండ్ వాళ్ళు రాలేదు. అందుకోసం అనేసి ఇంక ఇక్కడ కొంతసేపు సర్వ్ చేస్తున్నాను నేను, అదే వడ్డిస్తున్నాను అనమాట. ఇంకా నాకు ఇలా వడ్డించడం అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తాను నేనైతే. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా భోజనాలు చేయడానికైతే మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఫుల్ వెరైటీస్ పెట్టారు. దేవుడు భోజనాలు అనేసి ఏంటో ఎలా వండినా చాలా టేస్టీగా అయితే ఉంటాయి కదా. చూడండి ఆకు మొత్తం నిండిపోయిందనమాట, అన్ని వెరైటీస్ అయితే పెట్టారు. మేమైతే ఇంకా కింద కూర్చొని హాయిగా అయితే భోజనాలు అయితే తింటున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా అబ్బాయి లోహిత్ వీళ్ళందరం కలిసి తింటున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం వీడియోలోకి వస్తుందన్నమాట. ఇది తినేసినాక లాస్ట్లో అయితే కీర్ అయితే ఇచ్చారు, సొరకాయ కీరు. ఇది కూడా చాలా చాలా సూపర్గా ఉంది. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.